తిరుచానూరు యోగిమల్లవరంలోని సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం పితృపక్షాల అన్నదానం కార్యక్రమాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 15 రోజుల పాటు అంటే మహాలయ అమావాస్య వరకు శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అన్నదానం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయంలో దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమివ్వడం అద్భుతమైన దైవలీలగా అభివర్ణించారు. భక్తులు గర్భాలయంలో సాలగ్రామాలకు మరకత వెంకటేశ్వర స్వామివారికి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే తప్పకుండా అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారని తెలిపారు. వెంకటేశాయ. సాలగ్రామ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయంలో ఈరోజు పూజా కార్యక్రమం భాగంగా రావడం జరిగింది. పూజలు చేసి పూజల ముందు అన్నదానం కూడా భగవంతుడికి నైవేద్యాన్ని కూడా మన పలహారాలను కూడా నైవేద్యం సమర్పించడం జరిగింది. ఆ అన్నదానం సమర్పించేటప్పుడు ముఖ్యంగా నైవేద్యం చేశాము. అక్కడ సాలగ్రామ వినాయక వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు వాళ్ళందరూ కూడా అభిషేకం చేసినప్పుడు పాలాభిషేకం చేస్తామంటే ఎక్కడ మన మనిషిలో కూడా మన రూపము ఏమి మనము భగవంతుడి లీనంలో ఉన్నాము చేస్తూ ఉంటే చాలా మనసు మర్చింది, భగవంతుడి ఏకాగ్రత నిలిచింది. పాలతో నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే మళ్ళా అన్నీ శుద్ధి చేసి స్వామివారికి నైవేద్యాన్ని కూడా సమర్పించడం జరిగింది. చుట్టూ కూడా అన్నదానాన్ని కూడా తీసుకుని వచ్చి భక్తులకు అందరికీ కూడా అన్నదానం కూడా చేయడం జరిగింది. నిజంగా ఈ దేవాలయానికి వచ్చిన సాలగ్రామ దేవాలయానికి వచ్చిన అప్పటి నుంచి కూడా ఇది రాకముందే దీనికి ఈ పేరు చెప్తేనే దేవుడి ప్రతిమ దేవుడి రూపం గోడలో ఉంది అని ఒక గుర్తొచ్చింది. తలుసుకుంటే గుర్తొస్తుంది. వేరే ఎక్కడ దేవుడికి చూస్తాం, దండ పెట్టుకుంటాం, దేవుడు ఒక్కడే అనేసి కూడా నమ్మకాలు ఉన్నాయి. ఇది ఈ గుడికి వస్తే దేవుడి రూపం గోడలో కనిపిస్తుంది. దేవుడి రూపం నీడగా ఒక నీడలో కనిపిస్తూ ఉంది అనేసి కనిపించేది కాదు, కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి చూడవచ్చు. ఇది మనం చేసేది కాదు, ఇది దేవుడి మహిమ. ఈ సాలగ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యఫలం దాన్ని ముఖ్యంగా మన దినేష్ గారు గత 30 సంవత్సరాలుగా పురాణాలు, భగవద్గీత, రామాయణాలు అన్నీ చదివి ఒక మన ధ్యానంతో దేవుడి పైన భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి చేయడం జరిగింది. అంతవరకు ఆయన వంతు. ఆ రోజు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఈరోజు సంవత్సరానికి నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది. రెండోసారి వచ్చాను. వచ్చినప్పటికీ ఇప్పటికీ దేవుడి మహిమతో దినేష్ రూపంలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతోందంటే నిజంగా దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం కలిగింది అనేసి కూడా కలుగుతుంది. నాకే కాదు, ఈ గ్రామంలో రోజు చూసేవాళ్ళు ఉంటారు. నేనైనా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చూసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ డెవలప్ అవుతుందంటే దేవుడి మహిమతోనే అవుతుంది, కానీ ఒకరితో దయాదర్శనంతో కాదనేసి కూడా దేవుడి రూపం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఆ అవకాశం ఈ ఒక్క గుడిలో కల్పించాడనేసి కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం.